హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మొలకల్పల్లి దగ్గర ఉన్నాము. అన్నోళ్ళ దగ్గర అయితే ఒక ప్రజెంట్ అయితే ఒక ఆవు ఉంది. చూసుకున్నట్లయితే అన్నోళ్ళకి ఎట్లా ఎంత పడింది అనేది డీటెయిల్గా అన్న. మీ పేరేనా? శివకుమార్ అన్న. ఎంత పడింది ఆవు? 1,35,00,000. 1,35,000 అన్న. ఏదైనా బ్రీడ్ ఏది ఇది? హెచ్ఎఫ్ ఆవు. ఎక్కడ? రెడ్ 2 పళ్ళ మీద ఉంది ప్రజెంట్ అన్న. వయసు ఎంత ఉంటుంది అన్న? తొలసూరు పంట. ఇప్పుడు ప్రజెంట్ కట్టిందా? నింపు మీద ఉంది. ఓకే ఓకే అన్న. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఆవు? ప్రజెంట్ ఇది రైతుల దగ్గర కొనుక్కున్నారు అన్న. మీరు రైతుల దగ్గర తీసుకునేది బెస్ట్ అంటారా, లేకంటే ఒకవేళ మార్కెట్ తీసుకునేది మేలు అంటారా? ఎందుకంటే అయినా ఎందుకు కొంచెం ఏమైనా చెప్తారా? గ్యారెంటీ ఉంటుంది అనమాట. మనము అదే మార్కెట్ పోయి తీసుకుంటే చెప్పలేము, గ్యారెంటీ అనేది ఉంటుంది. అదే రైతుల దగ్గర ఎంతవరకు పెట్టచ్చు నాకు ఆవు? ఇప్పుడు నింపు ఉంది కాబట్టి మీరు 1,30,000 పడిందా? 1,30,000, 1,35,000 అన్న. దీనికి గడ్డి ఎన్ని పూట్లు వేయాలన్నా? 3 పూట్లు వేస్తారు అంతే. ఎంత గడ్డి వేస్తారన్నా? ఒక్కొక్క క్రేట్, రోజుకి ఒక క్రేట్ వేస్తారు. ఒక పూటకు 3 క్రేట్లు, 3 పూట్లు కట్టి. మళ్ళీ ఎండుగడ్డి ఏమి వేస్తారన్నా? వరిగడ్డి వేస్తారు. ఓకే అన్న. లోడ్ ఎంత పడుతుంది ఇది మీకు? ఎండుగడ్డి ఎట్లా చేస్తారు? కట్టొచ్చు 200. పచ్చిగడ్డి ఎండుగడ్డినా? ఎండుగడ్డి వచ్చి 200 కట్టొచ్చు. అది పచ్చిగడ్డి మీరే పెట్టుకున్నారా? మీకు పొలం ఉందన్నా ప్రజెంట్? గుత్తకి తీసుకున్నారు. ఓకే. ఎంత తీసుకుంటారన్నా గుత్తకి? 10 గుంటలు. అదే కుంటకి ఎంత తీసుకుంటారన్నా? 1,000 రూపాయలు. అంటే 10 గుంటలు 10,000 సంవత్సరానికి అంతా. సంవత్సరం అంతా మనం వేసుకోవచ్చు. మనం గడ్డి మనమే వేసుకోవాలి, లేదంటే వాళ్ళు వేసి ఇస్తారన్నా? మనమే వేసుకోవాలన్నమాట. ఓకేనా. ప్రజెంట్ మనకి మేపేదానికి నెలకి ఎంత వస్తుంది ఖర్చు? తిండి పెట్టే కొద్ది. మనం ఎక్కువ తిండి పెడితే బాగా ఖర్చు అయిపోతా వస్తుంది, తక్కువ పెట్టే కొద్ది తక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది నింపావు తీసుకున్నారు కదా, పాలావు తీసుకోకుండా ఎందుకున్నా మీకు ఏమన్నా చెప్తారా కొంచెం? సేలింగ్. ఓకే. కొనడం అమ్మడము. ఓకే ఓకే. మీరు రైతుల దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అమ్మేస్తా అంటారా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఆవు మేసింగ్ ఆవు చేస్తూనే ఉంటారు అట్లా అంతే? ప్రజెంట్ మీరు ఓన్లీ పెట్టుకుంటారు అంతే? ఓకే. పంటకు వస్తాం. ఇప్పుడు ఇనేసిన తర్వాత మళ్ళీ అమ్మేయడమే? నింపులోనే అమ్మేస్తారు. ఓకే. వ్యాపారం అనమాట. రైతుల దగ్గర నుంచి అమ్ముతా అంటారు మీరు, మళ్ళీ మార్కెట్లకు పోకుండా ఇక్కడే ఇప్పుడు పల్లెల్లో తీసుకొచ్చి ఇక్కడే అమ్మేస్తా అంటారు అన్న. మీ నెంబర్ ఏం చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు చూసేవాళ్ళు చాలామంది ఇట్లా రైతుల దగ్గర తీసుకోవాలని చెప్పి అడుగుతా అంటారు నాకు. మీరు ఇప్పుడు మీకు తెలుస్తుంది, జెన్యూన్గా ఉంటారు కాబట్టి, మీరు ఉంటారు పల్లెల్లో కాబట్టి, మీరు తీసుకున్నా కూడా వాళ్ళకి కొంచెం లాభం ఉంటుంది. ఇప్పుడు ఇదే మనకి ఆడ మార్కెట్లో కూడా దొరుకుతుంది, కానీ దాని మీద గ్యారెంటీ లేదు. మనిషి అనేది ఆడ ఉన్నాడు కాబట్టి మీరు ఇప్పుడు ఉండారు ఇక్కడ పల్లెలో ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు. 93 46 76 79 21. మీ పేరునా? నా. ఇప్పుడు ఒకవేళ ఇది ఫోన్ చేస్తారు చాలా మంది, ఒకవేళ అమ్మాలంటే అమ్ముతారనా? నా ఎంత ఫైనల్ ఏం చెప్తారు? 1,25 ఫైనల్. ఏమన్నా ఇంకా తగ్గించేది ఏమన్నా ఉంటుందా? 1,30 పడింది మీకు. 1,25 వరకు అమ్ముతారు. నెగోషియబుల్ అంటే వ్యాపారం అనేది ఉంటుంది మీకు. 1,25 వరకు ఉంది అన్నమాట వ్యాపారం. నా ప్రజెంట్ ఇది ఫస్ట్ ఈత తొలసూరు పంట అనమాట. ఓకేనా. ఆవు అయితే హెచ్ఎఫ్ ఆవు 2 పళ్ళ మీద ఉంది. సంవత్సరము 1.5-2 సంవత్సరాలు ఉంటుందా? 2 సంవత్సరాలు. మీరు వచ్చి రైతుల దగ్గరే తీసుకొచ్చినారు గ్యారెంటీ మీద. ఇప్పుడు ఎంతవరకు వచ్చిన పాలు ఇది? ఒకవేళ 1.5 ఒకవేళ ఇస్తే ఒకవేళ ఎంతవరకు వచ్చు ఒక పూటకి? ఒక 8. ఇది హెచ్ఎఫ్ ఆవు కాబట్టి మంచి పాలావులు ఇవి, ఒక పొదుగు బట్టి వర్షం. ఓకే ఓకే. మనం ఇప్పుడే గడ్డి ఎక్కువ చేసుకుంటే మంచి పాలు కూడా ఇస్తుంది, ప్రోటీన్ అని. ఓకే. కాల్షియం అనేది ఉంటుంది. ప్రజెంట్ అయితే సేల్కి ఉంది నా. మీ అడ్రస్ కొంచెం చెప్తారా? మొలకల్పల్లి అంగళ్ళు ఓకే. మీ పేరు వచ్చి శివకుమార్. మీ ఫోన్ నెంబర్ అయితే చెప్పినారు. ఓకేనా. ఈ కన్ఫామ్గా సేల్కి అయితే ఉందేనా? ఓకే. ఎవరైనా కాల్ చేసి మీకు కన్ఫామ్గా అడుగుతారు. ఈరోజు వీడియో పెట్టిన తర్వాత 12-1 గంట లోపల మీరు కన్ఫామ్ కావాలంటే అమ్మచ్చనా? ఓకేనా. థ్యాంక్స్. ప్రజెంట్ అయితే ఇది ఆవు అనేది సేల్కి అవుతుంది అనమాట అన్నోళ్ళది. నేను కూడా జస్ట్ నార్మల్గా అడుగుదాం వచ్చాను, చూసి అన్నోళ్ళు సేల్కి అవుతుందని చెప్పారు. కావాలనుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుకోవచ్చు అన్నోళ్ళకి. ఇలానే మీకు ఎక్కడైనా ఒకవేళ పల్లెల్లో ఆవులు కానీ సేల్కి ఉన్నట్లయితే మన నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాము. మనకి కాంటాక్ట్ అవ్వండి, మనం వచ్చి తీసి వీడియోస్ పెడతాము. మీకు సేలింగ్ ఉంటుంది అనమాట. ఫ్రీగానే వచ్చి మీరు సేల్ చేసుకోవచ్చు. మీకు వీడియో పెడతానని ఎవరెవరు ఫోన్ చేస్తారో వచ్చి తీసుకుంటారు. రైతుల దగ్గర తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అనమాట. ఏదైనా మోసాలు కానీ చేయకుండా మీకు జెన్యున్గా చూసి ఇస్తారు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ నింపావులు కాబట్టి మీరు చూసుకొని ఏవన్నీ చెక్ చేసుకోవచ్చు. పాలావులు ఉన్నా కూడా సేమ్ అదేవిధంగా పొదుగులు పళ్ళు అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఆవు అనేది ఎక్సలెంట్ క్వాలిటీలో ఉంది. చూసుకున్నట్లయితే టాప్ క్వాలిటీలో ఉంది. ప్రజెంట్ నింపావు బాగుంది. ఆవు అయితే ఒక పూటకి అయితే ఒక క్రేట్ అనేది తింటాను. ప్రజెంట్ మంచి హెల్తీ ఫుడ్ అనేది తీసి ఇస్తాను. అది మీదేనా? అది సెల్కి లేదా? అది ఆవానా? అది దూడ. ఇప్పుడు షూట్కి రెడీ ఉందా?
వేయించినారు, సూది వేయించినారు. ఓకే ఓకే. అది ఎంతనా వయసు? ఓకే ఓకే. ఇప్పుడు అది కట్టి అది కూడా అమ్ముతారు కొన్ని రోజుల తర్వాత, ఇది మీరు పర్సనల్గా పెట్టుకుంటారా? ఓకే ఓకే. ఓకేనా, థ్యాంక్స్ నా.